హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1607కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మానవత్వం మంట కలిసిపోయింది. ఫ్రెండ్స్, ఎవరో చెప్పిన మాట అయితే వినట్లేదు. వెనకాల రింగులు తిరుగుతున్నాయి, జుట్టు కొంచెం కట్ చేయరా అని చెప్తే మొత్తం చూసారా, జుట్టు మొత్తం తీసేసాడు. సంవత్సరం నుంచి పెంచుకున్న జుట్టు మొత్తం తీసేసాడు. తీసేసిన తర్వాత పర్వాలేదు, అక్కడే నేను ఓపి పట్టేవాడిని, ఐఫోన్ 16 తీసుకోవచ్చా అని అడిగాడు. అడిగినందుకు నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అంటే నా వీడియో వాళ్ళు చూడలేదు. ఇంక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి నుంచి చూస్తే మనకి వివో T4X త్వరలో అయితే వివో లాంచ్ అయిపోతుంది. మనకి తెలిసిందే, వివో T సిరీస్ అంటే తక్కువ ప్రైస్లో అయితే మొబైల్స్ని తీసుకొస్తూ ఉంటుంది. ఆల్రెడీ మొబైల్ నా దగ్గరకు వచ్చి 4 రోజులు అవుతుంది, టెస్ట్ చేస్తున్నాను. త్వరలో ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో వస్తుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలిసిందే కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్లో మనకి MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. ఇందులో డైనమిక్ లైట్ అని చెప్పి ఇలా కొన్ని ఫీచర్స్ని అయితే తీసుకురాబోతున్నారు. మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ కాబోతుంది. అప్పుడు మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది. అక్కడ నుంచి ఈ వీడియో చూసి మొబైల్ తీసుకోవచ్చా లేదనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. నేను అనుకోవడం ఈ మొబైల్ 12,000 రూపాయలు అలా తీసుకొస్తారనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసిందనమాట. ఇది ఒక ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ ఫోన్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులో మనకి 2 ఇంచెస్ అయితే కనబడుతున్నాయి, అంటే 2 ఫోల్డింగ్స్ అయితే కనబడుతున్నాయి. 3 డిస్ప్లేస్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. 2 డిస్ప్లేలు లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా. సెంటర్ డిస్ప్లేకి బ్యాక్ సైడ్ బ్యాక్ కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే S Pen సపోర్ట్ కూడా ఈ మొబైల్కి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మనం మొన్న టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం, Z Fold 7 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి అని చెప్పేసి. అక్కడే ఈ ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ కూడా వీళ్ళు షోకేస్కి తీసుకురావచ్చు అని చెప్పి న్యూస్ అయితే ఉంది. చూద్దాం మరి ఈ మొబైల్ వేరు ఆ మొబైల్ వేరు అవుతుందా, లేకపోతే ఇదే మొబైల్ అక్కడ మనకి డెమోకి తీసుకొస్తారని చెప్పి. యాక్చువల్గా నేను ట్రిపుల్ ఫోల్డింగ్ అంటున్నప్పుడు కొంతమంది అనేది ఏంటంటే ట్రిపుల్ ఫోల్డింగ్ కాదన్నది డ్యూయల్ ఫోల్డింగే ట్రిపుల్ డిస్ప్లేతో వస్తుందని. అది కూడా నిజమే, కాకపోతే ఏం చేస్తాం, మనకి వాడుక భాష అయిపోయింది ట్రిపుల్ ఫోల్డింగ్ అని చెప్పేసి. ప్రతి చోట వెబ్సైట్లో కూడా అదే రాస్తున్నారు కాబట్టి మనం కూడా అలాగే పలుకుతున్నాము. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ ప్రోడక్ట్స్ మెయిన్లీ చూసుకుంటే ఐఫోన్స్ చాలామంది ఎక్కువగా వాడేది స్టేటస్ సింబల్ ఒకటే కాదు, సెక్యూరిటీగా ఉంటాయి అని చెప్పి, అంటే ప్రైవసీ పరంగా మనకి మంచి సపోర్ట్ ఉంటాయని చెప్పేసి వాడుతూ ఉంటాం కదా. అయితే కొంతమంది రీసెర్చర్స్ శోధించిన దాని ప్రకారం కనుక చూస్తే యాపిల్లో మనకి ఫైండ్ మై నెట్వర్క్ అని ఉంటుంది చూసారా. యాపిల్ ప్రోడక్ట్స్ ఎక్కడైనా మిస్ చేసుకుంటే బ్లూటూత్ రేంజ్లో మనం ఫైండ్ చేయడానికి అయితే యూజ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి బ్లూటూత్తో సపోర్ట్ ఉండే ఎన్ని IoT ప్రోడక్ట్స్, ఎన్ని మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఏదైనా బ్లూటూత్ ఉంటే చాలు దాంట్లో, వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ రీసెర్చర్స్ అయితే చెప్తున్నారు అనమాట. ఎవరికైనా హ్యాకర్స్కి కోడ్ దొరికితే వాళ్ళు ఈ విధంగా హ్యాక్ చేస్తారన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మనకి ఎయిర్ ట్యాగ్ అని చెప్పి యాపిల్ తీసుకొచ్చింది కదా, ఒక ట్యాగ్ని. దాన్ని ఎలా ఫైండ్ చేయగలమో అలాగే బ్లూటూత్ రేంజ్లో ఉన్న వాటిని మనం ఫైండ్ చేసి హ్యాక్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఇది బగ్గా లేకపోతే ఎప్పుడో ఇందులో దాగుందా ఇది చూసుకొని మరి యాపిల్ వెంటనే దీన్ని అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే IQ Neo 10R మార్చి 11వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే బ్రాండ్ బయటికి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇందులో మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉండబోతుంది. 4500 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉండబోతున్నాయంట. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 ఈ సెన్సార్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 32 మెగాపిక్సెల్ అంటున్నారు, కొన్ని చోట్ల 16 మెగాపిక్సెల్ అంటున్నారు. 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మార్చి 11వ తారీఖున ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ప్రైస్ అండర్ 30,000 ఉంటుంది అంటున్నారు. స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి టెంప్టింగ్గా. ప్రైస్ కూడా టెంప్ట్ చేసేలాగే ఉంది. చూద్దాం మరి లాంచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ చూస్తే వాట్సాప్లో UPI పేమెంట్ సర్వీస్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే UPI లైట్ని అయితే తీసుకురావాలని చెప్పి వాట్సాప్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వాట్సాప్కి సంబంధించిన బేటా టైర్ డౌన్ చేస్తే ఇందులో దీనికి సంబంధించిన సోర్స్ అయితే బయటకు వచ్చింది. త్వరలో మనం వాట్సాప్ UPIలో మనం లైట్ కూడా చూడబోతున్నమాట. తెలిసిందే మనకి ఫోన్పేలో లైట్ ఎలా అయితే ఉందో అలాగే అనమాట. మనకి నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా పేమెంట్ డిలే అవ్వకుండా తొందరగా మనకి పేమెంట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిన్ కూడా ఎంటర్ చేయకుండా మనం పేమెంట్ చేయొచ్చు. కాకపోతే దీనికి ఒక లిమిట్ ఉంటుందిలేండి, ఇంత అమౌంట్ మాత్రమే అని ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు మనం పిన్ లేకుండా నెట్వర్క్ సర్వీస్ అనేది సరిగ్గా లేకపోయినా సరే ఫెయిల్యూర్ అనేది లేకుండా పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సాధారణంగా మనం ఇన్స్టాగ్రామ్ గతంలో పాత వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తుంటారో వీళ్ళకి కొంతమందికి రీల్స్ అంటే కొంచెం అభ్యంతకరంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే రీల్స్లో చెత్తా చెదారాలు బోల్డ్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఉపయోగపడేది ఒక 10% ఉంటే
90% ఉపయోగం లేనివే ఉంటాయి. అందులో చూస్తే ఈ న్యూడిటీ అలాగే అడల్ట్ కంటెంట్స్ ఇవి కూడా మనని చికాకు పుట్టిస్తూ ఉంటాయి కదా! అంటే యూజర్స్‌కే కాదని కాదు. యూజర్స్‌కి అలా చికాకు పుట్టించడం వల్ల సో దీని ఎఫెక్ట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ మీద పడకూడదని చెప్పి ఇప్పుడు మెటా భావించినట్టుంది. సో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నుంచి రీల్స్ అనేది సెపరేట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుందనమాట. అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి లాగే ఉంటుంది. ఇది కాకుండా మీకు సెపరేట్‌గా రీల్స్‌కి సంబంధించి ఒక యాప్‌ని అయితే వీళ్ళు డెవలప్ చేయబోతున్నారంట. మేబీ రీల్స్‌కి సంబంధించి సెపరేట్ యాప్ తీసుకొచ్చి మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ని కూడా కంటిన్యూ చేయొచ్చు. చెప్పలేము. ప్రస్తుతానికి దీని మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఒకవేళ అలా సెపరేట్ చేశారనుకోండి, సో టిక్‌టాక్ తర్వాత మనకి ఇప్పుడు రీల్సే ఆ రేంజ్ ఫేమస్ కాబట్టి ఇది ఒక మరో టిక్‌టాక్ లాంటి యాప్ అవుతుందనమాట. సో చూడాలి ఏమవుతుందనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 3A సంబంధించిన డిజైన్ బయటికి తీసుకొచ్చారు. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సేమ్ మనం ఇంతకుముందు చూసిన టైప్ ఆఫ్ డిజైనే. అసలు ఆ 2A ప్లస్ లాంచ్ చేశారు కదా! ఇంచుమించు అలాంటి డిజైనే. కాకపోతే ఒక కన్ను పెరిగినట్టుగా ఒక కెమెరాని అయితే పెంచారు. 50 మెగాపిక్సెల్ కెమెరాలు 2 ఉంటే ఒకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇక క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్‌తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మార్చి 4 తారీఖు వరకు వెయిట్ చేస్తే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అయితే ఇప్పుడు ఈ నథింగ్ తీసుకురాబోయే నథింగ్ ఫోన్ 3Aలో సెపరేట్ స్పెషల్ బటన్ ఉండబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనం ఆల్రెడీ టెక్ న్యూస్‌లో కూడా మాట్లాడుకున్నాం. అలాగే నేను డెడికేటెడ్ వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. సో దీన్ని ఎసెన్షియల్ కీ అని పిలవబోతున్నారంట. ఈ యాపిల్‌లో ఎలాగైతే యాక్షన్ బటన్ ఉంటుందో అటువంటి పనులైతే ఇందులో కూడా చేయొచ్చు. కాకపోతే ఇందులో వచ్చేసరికి మనం సింగిల్ ట్యాప్ చేసినప్పుడు క్యాప్చర్ చేసి సెండ్ చేస్తుందంట. అలాగే డబుల్ ట్యాప్ చేసినప్పుడు మనది ఏదైనా కంటెంట్ ఉంటే అది సేవ్ చేస్తుందని తెలుస్తుంది. ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే వాయిస్ నోట్‌ని క్రియేట్ చేస్తదని చెప్పి తెలుస్తుంది. ఇది కాకుండా మనం ఏదైనా అప్లికేషన్‌లో ఉన్నప్పుడు ఆ అప్లికేషన్ తగ్గట్టుగా ఈ కీ అనేది మారిపోద్ది. అంటే మనం కెమెరాలోకి వెళ్ళిన తర్వాత ఈ కీ అనేది క్యాప్చర్ బటన్ కింద మారిపోద్ది. సపోజ్ మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు ఈ కీ అనేది ఎండ్‌కో, ఆన్సర్‌కో ఇలా మారిపోద్ది. ఇలాగా దీన్నైతే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుందనమాట. అంటే మల్టీ ఫంక్షనల్ బటన్ అని చెప్పొచ్చనమాట ఇది. ఇంతేకాదు ఈ కీతో పాటు వీళ్ళు ఎసెన్షియల్ స్పేస్ అని కూడా తీసుకురాబోతున్నారు. సోషల్ మీడియాలో సేవ్ చేయాలనుకుంటే అవి డిజిటల్ స్పేస్‌లో సేవ్ అవుతాయి. అంటే ఇంటర్నల్ స్టోరేజ్‌తో సంబంధం లేకుండా క్లౌడ్ సర్వీస్ ఇస్తున్నట్టున్నారు వీళ్ళు ప్రత్యేకించి అందులో సేవ్ అవుతాయి. అలాగే స్క్రీన్ షాట్స్ ఇంకా అదర్ థింగ్స్ ఏమైనా ఉంటే ఎసెన్షియల్ స్పేస్‌లో సేవ్ చేసుకోవచ్చు. డిజిటల్ స్పేస్ అది. ఎలాగైతే మనం గూగుల్ ఫోటోస్‌ని క్లౌడ్‌లో సేవ్ చేసుకుంటాం అలాంటి ఫీచర్‌ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M16 అండ్ M06 ఈ 2 మొబైల్స్‌ని అయితే లాంచ్ చేసింది. 6 ఇయర్స్ వరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే ప్రామిస్ చేస్తుంది. సామ్సంగ్ దగ్గర నాకు నచ్చేది ఇదే. నచ్చనివి కూడా ఉంటాయి. కాకపోతే కొద్దిగా గొప్ప బాగా నచ్చేది ఇదని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ కూడా ఓకే మంచి టెంప్టింగ్ ప్రైస్‌లో తెచ్చారు. ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఓ దాంట్లో AMOLED డిస్‌ప్లే ఉంటుంది M16లో. M06లో ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అది. రెండిట్లోనూ మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. M06లో వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉండదు. ఇక 16లో 13 మెగాపిక్సెల్ ఉంటే 06లో 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక రెండిట్లోనూ 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. చార్జర్ అయితే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ రాదు. ఇక ప్రైస్ చూస్తే M16 బేస్ వేరియంట్ 4GB 128GB వేరియంట్ రూ. 12,499. M06 రూ. 9,999 అయితే తీసుకొచ్చారనమాట. మొబైల్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. NFC కూడా ఉంది మనకి M16లో. కాకపోతే ఆ వాటర్ డ్రాప్ నాచ్తో ఆ డిస్ప్లే తీసుకొస్తున్నారు చూసారా, అదే అసలు మొబైల్ కొనాలన్న ఇంట్రెస్ట్ని కూడా చంపేస్తుంది. సో అయినా మేము సామ్సంగ్ నుంచి మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటున్నాం అనుకుంటే మీరు ఇష్టం తీసుకోవచ్చు. బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. ₹1000 వరకు M16లో. 06కి అయితే ₹500 ఉంది. ఇక అలాగే సామ్సంగ్ ఒక కొత్త ఏ సిరీస్ మొబైల్ ఫోన్స్ని మార్చి 2వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా టీజ్ చేస్తుందన్నమాట. సో ఇంకా తెలిసిందే కదా మనకి A36 అండ్ A56 ఈ 2 మొబైల్స్ని అయితే త్వరలో లాంచ్ అయిపోతుంది. సో ఈ మరీ దారుణమైన మొబైల్స్. సో వీలైనంత వరకు ఈ మొబైల్స్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది అనమాట. అసలు వేస్ట్ స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్స్ని 35,000 నుంచి 40,000 రూపాయల దగ్గర లాంచ్ చేయబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మొబైల్స్ వస్తే మాత్రం. ఇక ఫైనల్ నుంచి చూస్తే HMD గ్లోబల్ నుంచి HMD ఆ పిచ్చి మొబైల్స్ ఏవో తీసుకొస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు MWC ఈవెంట్లు వీళ్ళు తేవడానికి ఏ మొబైల్ లేదు అసలు. వీళ్ళు ధైర్యం ఏంటో వీళ్ళు అసలు వీళ్ళేంటో నాకు అర్థం కాదు. వీళ్ళు న్యూస్ చదువుతున్నా వీళ్ళు చూస్తున్నా నాకు ఎక్కర్లేని బీపీ వచ్చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడో ఒక ఆనిముత్యాన్ని తెచ్చారు HMD ఫ్యూజన్ అని చెప్పేసి. ఇదే ఫ్యూజన్ని MCB లోగో యాడ్ చేసి ఈ MWC ఈవెంట్ మార్చి 2వ తారీఖున అక్కడ వీళ్ళు షోకేస్కి అయితే తీసుకురాబోతున్నారంట. ఇది ఒక స్పెషల్ ఎడిషన్ లాగా తీసుకురాబోతున్నారు. మామూలుగానే వీళ్ళ ఫోన్లకి సేల్ లేవు, ఏమి లేవు, అక్కడ మూలపడిపోయి ఉన్నాయి. సో వాటిలో ఒకటి దాకా తీసుకొచ్చి ఒక బొట్టు బిల్ల ఈ స్టిక్కర్ అంటే ఇచ్చేసి అక్కడ పెట్టేస్తే ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ అయిపోద్దా, జనాలు ఏమైనా కొనేస్తారా? ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు ఒకసారి ఇది మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. మెయిన్లీ నాకు HMD గ్లోబల్ అంటే ఎందుకంటే బాగా కోపం. నోకియా లాంటి లెజెండ్ బ్రాండ్ని చంపేసింది అనమాట ఈ బ్రాండ్ వచ్చి. వాళ్ళని చంపేసి ఆ క్రెడిట్ వీళ్ళు దుబ్బేద్దామని చూస్తున్నారు. అందుకని నాకు విపరీతమైన కోపం వీళ్ళంటే.
సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.